హాయ్. అయితే ఈరోజు ఒక అదే విచిత్రమైన వార్త వచ్చింది. అదెట్లంటే ఇది మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో జరిగిందిది. అయితే ముగ్గురు స్నేహితులున్నారు. అసలది చెప్పాలంటే నవ్వాలో ఏడవాలో అర్థమే కావట్ల. ఎందుకంటే పాపం మరీ ఇంత అమాయకులున్నారేంటి అనిపిస్తుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్‌లు ఒకతను బీబీఏ చదువుతూ తెల్లకోటేసుకొని డాక్టర్ లెక్క చలామణి చేసుకుంటూ ఆయన పోతే అది వీళ్ళ ఫ్రెండ్స్ చూసి సార్ ఇగ అలా అందరూ కలిసి చూస్తుర్రనమాట. అయితే ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వచ్చింది. ఏమనంటే ఆహ్, బాయ్స్ వృషణాలు అమ్ముకుంటే 1,20,00,000 వస్తాయని చెప్పేసి ఒక వీడియో వచ్చిందట. వృషణాలంటే మామూలుగా పిచ్చకాయలంటారు. లేదంటే వట్టకాయలంటారు తెలంగాణలో. ఏపీలో కూడా అట్లే అంటారనుకో. అయితే ఆ కాయలు అమ్ముకుంటే 1,20,00,000 వస్తాయని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వస్తే, అది చూసి ఈ తిక్కనా కొడుకులు నిజమని నమ్మి, పాపం వాళ్ళ ఫ్రెండ్‌కి ఏం తెలీదు. వీళ్ళు ఇట్లా ధోబిఘాట్ ఉంటది గదా! ధోబిఘాట్‌కి రమ్మని గొడవ అయితుంది. నువ్వు రా అంటే వాడు నాకు పనుందంటే రూ. 100 ఇస్తా రారా నాయనా అని చెప్తే వాడొచ్చిండు. రాంగానే వాడినేం చేసిర్రు, పాపం వానికేం తెలీదు. పాపం వాడిని చంపేసి వాడి వట్టకాయలు, పిచ్చకాయలు ఏమైతున్నాయో అవి కోసి తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకురంట. తెచ్చిర్రు, వాడిని చంపేసిర్రు, తీసుకొచ్చిర్రు, దగ్గర పెట్టుకుర్రు. కానీ ఆళ్ళకి విషయం ఏంటంటే అది ఎక్కడ అమ్మాలో తెలియలే. ఎట్లా అమ్మాలో తెలవదు అర్థం కాలే. అయితే ఏం చేసిర్రు, అవి కొన్ని రోజులు ఉంచుకొని పడేసిర్రంట. పాపం అనవసరంగా ఒకడిని చంపి అది మరి ఇంత దరిద్రంగా ఉన్నారేంట్రా అనిపిస్తుంది. పోలీసోళ్ళు పట్టుకున్నారు. వాళ్ళని కేసయింది. లోపలేసిర్రిప్పుడు. కానీ ఒకడిని అనవసరంగా పిచ్చి పిచ్చి వీడియోలు చూసి అవేవో అమ్ముకుంటే అవి అమ్ముకొని డబ్బులు రావడం ఏంటి? మరి విచిత్రంగా. అట్లాంటి చదువుకోనోళ్ళు, ఈ తిక్కనా కొడుకులందరూ ఇట్లా చేసిర్రు. పాపం చదువుకోండి, జర మంచిగుండండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, రీల్స్ గాని పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తే అది నమ్మకుర్రి. మరి ఇంత దరిద్రంగా ఉంటారని అసలు అనుకోలేదు. మరి ఇంత విచిత్రమైన మనుషులున్నారేంటి అనిపిస్తుంది. చూస్తూనే ఉండండి ఏబీఆర్ ఛానల్. థాంక్ యూ.